అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు 8 దేశాల యుద్ధాలను ఆపానని, ఇప్పుడు మరో దేశ యుద్ధాన్ని ఆపబోతున్నానని మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న వేళ త్వరలో ఆ దేశాల మధ్య యుద్ధాన్ని కూడా ఆపబోతున్నానని, గత నెలలో సుమారు 35,000 మంది సైనికులు చనిపోయారని, అందుకే ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపి తీరుతానని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక మార్లు 8 దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపానని, శాంతి దూతను నేనేనని, నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ అనేక దేశాల ప్రధానులతో నోబెల్ బహుమతి పురస్కారానికి ఓటింగ్ కూడా చేయించారు. నోబెల్ పురస్కారానికి నేనే అర్హుడనని తెలియజేశారు. అయినా కానీ నోబెల్ బహుమతి ట్రంప్కు దక్కలేదు. నిజంగా యుద్ధాలను ఆపే వ్యక్తి దేశాల మధ్య చిచ్చు పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? భారత్ రష్యా కలిసి ఉంటే ఎందుకు భరించలేకపోతున్నారని, భారత్ రష్యా దగ్గర చమురుకుంటుంటే భారత్ మీద ట్రంప్ సుంకాలు ఎందుకు విధిస్తున్నాడని, అంత గొప్ప శాంతిదూత అయితే రష్యా మీద ఆంక్షలు ఎందుకు విధించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.